తరాలి రోడ్డు ఏదైతే ఉందో గత 5 ఏళ్ల నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లు ఏదైతే చేయాల్సిన ప్యాచ్ వర్క్లు ఉన్నాయో ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు వర్కులు జరుగుతూ ఉన్నాయి. గత 15 రోజులుగా విజయవాడ టు తెనాలి రోడ్డు ముక్కలుగా ఏదైతే పోయిందో అదంతా చేయడానికి ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఈ రోడ్డు అంతా జరుగుతోంది. ఎక్కడికక్కడ వర్కులు ప్యాచీలు ఎక్కడైతే గుంటలు ఉన్నాయో గుంటలు పుడుస్తూ ఉంది. గుంటలతో పాటు కొన్ని ఏరియాల్లో అయితే మొత్తం రోడ్డు మొత్తం వేయడానికి జరుగుతోంది. ఇటు తెనాలి నియోజకవర్గం కానీ అటుపక్క దుగ్గిరాల నియోజకవర్గం ఇద్దరు మినిస్టర్లు ఉండటం వలన దాంతోపాటుగా ఏదైతే రోడ్డు గతుకులు మయంగా ఉందో అదంతా పూడ్చడానికి ట్రై చేస్తూ ఉన్నారు. దానిలో ఈరోజు చూస్తున్నాం మనం ఎక్కడ చూసినా కూడా వర్క్ నడుస్తూ ఉంది. ఫాస్ట్ వర్క్ నడుస్తూ ఉంది. గతంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈ రోడ్లో వెళ్ళడానికి ఇబ్బంది అయ్యి హెలికాప్టర్ ద్వారా వెళ్ళి ఇనాగరేషన్ చేయడానికి హెలికాప్టర్ ద్వారా వచ్చాడు, కానీ కింద నేల మీద వెళ్ళిన దాఖలాలు లేవు. ఈరోజు చూస్తాం మనం ఇక్కడ ఏదైతే వర్కులు జరగాలో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతుంతో పాటుగా ఏదైతే రోడ్లు గత 10 రోజుల క్రితమే ఒక ఆయన విశ్రాంతి ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగి రోడ్డు యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. ఇదే రోడ్లో తెనాలి ఎమ్మెల్యే గారు ఉన్నాక నగిషీలుగా పోయాడు, కానీ ఇక్కడ ఏం చేసింది లేదు. విగ్రహాలు కట్టాడు, విగ్రహాల కోసం వెచ్చించాడు, కానీ ఈ రోడ్డు వేయడానికి మాత్రం ముందుకు రాలేదు గత 5 ఏళ్లుగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ముందుగా ఏదైతే రోడ్లు ఉన్నాయో మినిమం రోడ్లు ఏదైతే ఉన్నాయో అవి వేయడానికి ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం చూస్తాం ఏదైతే ఈ రోడ్డు మొత్తం వర్క్ జరుగుతూ ఉంది. ఏదైనా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పిన ప్రకారంగా రోడ్లు ఏదైతే అభివృద్ధులు భాగంగా చేయాలో అవన్నీ చేస్తూ ఉంది. దాంతోపాటు కనెక్టివిటీ కూడా పెంచడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి.